హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 30 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఐపీఎల్లో 190 మ్యాచ్లతో అత్యధిక మ్యాచ్లు ఆడిన విదేశీ ఆటగాడిగా కీరన్ పోలార్డ్ను అధిగమించి ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సునీల్ నారాయణ్ అండి. సునీల్ నారాయణ్ గారు కీరన్ పోలార్డ్ రికార్డును అధిగమించారండి. ఆయన కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మిస్టరీ స్పిన్ బౌలింగ్ మరియు ఆల్రౌండర్ ప్రదర్శనతో ప్రసిద్ధి చెందారండి. అయితే ఇక్కడ ఆయన అన్ని మ్యాచ్లు కేకేఆర్ జట్టుకే ఆడటం ఒక ప్రత్యేక విశేషం అండి. సో గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఎంతండి నెంబర్? ఐపీఎల్లో 190 మ్యాచ్లతో అత్యధిక మ్యాచ్లు ఆడిన విదేశీ ఆటగాడిగా ఎవరినండి కీరన్ పోలార్డ్ను అధిగమించి ఎవరు నిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సునీల్ నారాయణ్ అండి. ఇతను వెస్టిండీస్ తరపున ఇంటర్నేషనల్లో రిప్రజెంట్ చేస్తారు. అయితే ఈ సునీల్ నారాయణ్ గారు కీరన్ పోలార్డ్ని అధిగమించారండి. ఆయన కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిస్టరీ స్పిన్ బౌలింగ్ మరియు ఆల్రౌండర్ ప్రదర్శనతో ప్రసిద్ధి చెందారండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈయన అన్ని మ్యాచ్లు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మాత్రమే ఆడారండి. ఓకేనా? సో అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మియామి ఓపెన్ ఫైనల్లో కోకో గాఫ్ను ఓడించి ప్రతిష్టాత్మక సన్షైన్ డబుల్ పూర్తి చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆరియానా సెబలాంకా అండి. సన్షైన్ డబుల్ అంటే ఇండియన్ వెల్స్ మరియు మియామి ఓపెన్ రెండింటినీ గెలవడం అండి. సో గుర్తుంచుకోవాలి. ఆరియానా సెబలాంకా గారు వరుసగా రెండోసారి ఈ మియామి టైటిల్ను గెలుచుకున్నారండి. ఇది ఆమె కెరీర్లో 24వ డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్స్ మరియు మొత్తం 30వ టైటిల్ అండి ఇది. సో గుర్తుంచుకోవాలి. మియామి ఓపెన్ ఫైనల్లో ఎవరినండి కోకో గాఫ్ను ఓడించి ప్రతిష్టాత్మక సన్షైన్ డబుల్ పూర్తి చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆరియానా సెబలాంకా అండి. అయితే ఈ సన్షైన్ డబుల్ అంటే ఏంటండి? ఇండియన్ వెల్స్ మరియు మియామి ఓపెన్ రెండింటినీ గెలవడం అండి. ఆరియానా సెబలాంకా గారు వరుసగా రెండోసారి ఈ మియామి టైటిల్ని గెలుచుకున్నారు. ఇది ఆమె కెరీర్లో 24వ డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ మరియు మొత్తంగా అయితే 30వదండి. ఓకేనా? దాని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హాకీ ఇండియా అవార్డ్స్ 2026లో పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హార్దిక్ సింగ్ అండి. ఈ అవార్డ్స్ ఎక్కడ జరిగాయండి? న్యూఢిల్లీలో జరిగాయండి. మహిళల విభాగంలో అయితే నవనీత్ కౌర్ ఈ అవార్డు గెలుచుకున్నారండి. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ జాఫర్ ఇక్బాల్ అందుకున్నారండి. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎవరండి? బిచూదేవి కరిబామ్ గారు గెలుచుకున్నారండి. సో అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. హాకీ ఇండియా అవార్డ్స్ 2026లో పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హార్దిక్ సింగ్ అండి. అయితే ఈ అవార్డ్స్ ఎక్కడ జరిగాయి అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడ్డాయండి. మిగిలిన పాయింట్స్ కూడా చూసుకుంటే మహిళల విభాగంలో నవనీత్ కౌర్ ఈ అవార్డు గెలుచుకున్నారండి. మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరండి? జాఫర్ ఇక్బాల్ గారు అందుకున్నారు. గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరండి? బిచూదేవి కరిబామ్ గారు గెలుచుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 2026లో ప్రపంచ శాంతికి చేసిన సేవలకు గ్రాండ్ ప్రైజ్ అవార్డు ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జూపల్లి కృష్ణారావు అండి. ఈ అవార్డు ఇంటర్నేషనల్ బౌద్ధ కాన్ఫరెన్స్ ఆన్ వరల్డ్ పీస్ 2026లో ప్రదానం చేయబడిందండి. ఎక్కడ అంటే హైదరాబాద్లో. 22 దేశాల నుంచి సుమారు 150 ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారండి. జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్కృతి మరియు పురావస్తు శాఖ మంత్రిగా ఉన్నారండి. 2026లో ప్రపంచ శాంతికి చేసిన సేవలకు గాను ఏంటండి అది గ్రాండ్ ప్రైజ్ అవార్డు ఎవరికి లభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జూపల్లి కృష్ణారావు గారండి. ఈ అవార్డు ఎవరు ప్రదానం చేయబడింది అంటే ఇంటర్నేషనల్ బౌద్ధ కాన్ఫరెన్స్ ఆన్ వరల్డ్ పీస్ 2026లో ఇది ప్రదానం చేయబడింది. ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం అంటే హైదరాబాద్లో జరిగింది. మొత్తం 22 దేశాల నుంచి సుమారు 150 ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారండి. ఎవరండి జూపల్లి కృష్ణారావు గారు అంటే తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్కృతి మరియు పురావస్తు శాఖ మంత్రిగా ఉన్నారండి. ఓకేనా?
నెక్స్ట్ క్వశ్చన్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో మినరల్ మరియు మైనింగ్ ఇంజినీరింగ్‌లో 21వ గ్లోబల్ ర్యాంక్ సాధించిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి ధన్‌బాద్ అండి. ఈ ర్యాంకింగ్స్‌ను కాక్పరెల్లి సైమండ్స్ విడుదల చేసిందండి. ఈ విభాగంలో భారత్‌లో ఇది మొదటి స్థానంలో ఉందండి. సో, గుర్తుంచుకోవాలి. అయితే మెకానికల్ ఇంజినీరింగ్ కూడా మొదటిసారిగా ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ప్రవేశించిందండి. పక్కనున్న ఇమేజ్ చూసుకుంటే ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చూసుకుంటే ఐఐటి ఢిల్లీ అనేది 123వ ప్లేస్ అండి. అలాగే మిగిలినవి కూడా చూసుకుంటే ఐఐటి బాంబే 129, ఐఐటి మద్రాస్ 180, ఐఐటి ఖరగ్‌పూర్ 215, ఐఐఎస్సి బెంగుళూరు 219, ఐఐటి కాన్పూర్ 222. ఇవి అదర్ ర్యాంక్స్ అండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏంటంటే ఇక్కడ మనం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ఈ విభాగం అండి. మినరల్ మరియు మైనింగ్ ఇంజినీరింగ్‌లో 21వ గ్లోబల్ ర్యాంక్ సాధించిన సంస్థ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఐఐటి ధన్‌బాద్ అండి. ఓకేనా? ఈ ర్యాంకింగ్స్‌ను ఎవరండి? క్వాక్వరెల్లి సైమండ్స్ విడుదల చేసిందండి. ఈ విభాగంలో భారత్‌లో ఇది మొదటి ప్లేస్‌లో ఉందండి. మెకానికల్ ఇంజినీరింగ్ కూడా మొదటిసారి క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ప్రవేశించిందండి. అలాగే సైడ్ ఇమేజ్ చూసుకుంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లిస్ట్ చూసుకుంటే ఐఐటి ఢిల్లీ 123వ ప్లేస్‌లో ఉందండి. ఐఐటి బాంబే 129, ఐఐటి మద్రాస్ 180, ఐఐటి ఖరగ్‌పూర్ 215, ఐఐఎస్సి బెంగుళూరు 219, ఐఐటి కాన్పూర్ 222 ప్లేసుల్లో ఉన్నాయండి. ఓకేనా? ఇవి కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. భారత వైమానిక దళం ప్రారంభించిన హెలికాప్టర్ నుండి ప్రయోగించే తొలి మానవరహిత వైమానిక వ్యవస్థ ప్రాజెక్ట్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వాయుబాన్ అండి. ఈ ప్రాజెక్ట్‌ను భారత వైమానిక దళం ప్రారంభించిందండి. ఇది హెలికాప్టర్ నుండి ప్రయోగించే ఎయిర్ లాంచ్డ్ డ్రోన్ అండి. ఇది రికగ్నైజెన్స్ మరియు ప్రిసిషన్ స్ట్రైక్ మిషన్స్ కోసం ఉపయోగపడుతుందండి. ఈ డ్రోన్ అటానమస్ నావిగేషన్, రియల్ టైమ్ వీడియో ట్రాన్స్మిషన్ మరియు జీపీఎస్ లేకున్నా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉందండి. దీని రేంజ్ 50 కిలోమీటర్‌కి పైగా మరియు సుమారు 30 నిమిషాల ఎండ్యూరెన్స్ ఉంటుందండి. సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో, మన క్వెషన్ ఏంటంటే భారత వైమానిక దళం ప్రారంభించిన హెలికాప్టర్ నుండి ప్రయోగించే తొలి మానవరహిత వైమానిక వ్యవస్థ ప్రాజెక్ట్ పేరేమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వాయుబాన్ అండి. ఈ ప్రాజెక్ట్‌ని ఎవరండి ప్రారంభించారంటే భారత వైమానిక దళం అండి. ఇది హెలికాప్టర్ల నుండి ప్రయోగించే ఎయిర్ లాంచ్డ్ డ్రోన్ అండి. ఇది రికగ్నైజెన్స్ మరియు ప్రిసిషన్ స్ట్రైక్ మిషన్స్ కోసం ఉపయోగపడుతుందండి. ఈ డ్రోన్ అటానమస్ నావిగేషన్, రియల్ టైమ్ వీడియో ట్రాన్స్మిషన్ మరియు జీపీఎస్ లేకుండా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉందండి. దీని రేంజ్ ఎంత అండి? 50 కిలోమీటర్ల పైగా మరియు సుమారు 30 నిమిషాల ఎండ్యూరెన్స్ ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల సిఐఐ సేఫ్టీ గోల్డ్ అవార్డ్ గెలుచుకున్న పోర్ట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గంగవరం పోర్ట్ అండి. ఈ అవార్డ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇస్తుందండి. ఈ సిఐఐ ఫుల్ ఫామ్ అదేనండి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఈ అవార్డ్ భద్రతా ప్రమాణాల్లో ఉన్న అత్యుత్తమను గుర్తిస్తుందండి. గంగవరం పోర్ట్ భారతదేశంలో అత్యంత లోతైన పోర్టుల్లో ఒకటండి. అయితే ఎక్కడుందండి ఇది? ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో ఇది ఉందండి. సో, గుర్తుంచుకోవాలి. మన క్వెషన్ ఏంటంటే ఇటీవల సిఐఐ సేఫ్టీ గోల్డ్ అవార్డ్ గెలుచుకున్న పోర్ట్ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గంగవరం పోర్ట్ అండి. అయితే ఏంటండి ఈ సిఐఐ ఫుల్ ఫామ్ ఏంటంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ అండి. ఈ అవార్డు భద్రతా ప్రమాణాల్లో ఉన్న ఉత్తమతను గుర్తిస్తుందండి. గంగవరం పోర్ట్ భారతదేశంలో అత్యంత లోతైన పోర్టుల్లో ఒకటండి. అయితే ఇది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో ఉందండి. ఓకేనా? అండ్ కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. భారత సైన్యం ప్రహర్ లైట్ మిషన్ గన్స్ మొదటి బ్యాచ్‌ను ఏ సంస్థ నుండి పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండి. ఈ ప్రహర్ ఎల్ఎంజీలను గ్వాలియర్, మధ్యప్రదేశ్‌లో తయారు చేశారండి. ఈ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుంది. దేశీయ రక్షణ తయారీ సామర్థ్యంలో పెంచడంలో ఇది ముఖ్యమైనదండి. సో, గుర్తుంచుకోవాలి. భారత సైన్యం ప్రహార్ లైట్ మిషన్ గన్స్ ఎల్ఎంజీఎస్ మొదటి బ్యాచ్‌ను ఏ సంస్థ నుండి పొందింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండి. అయితే ఈ ప్రహార్
ఎల్ఎంజీలను గ్వాలియర్, మధ్యప్రదేశ్‌లో తయారు చేశారండి. ఈ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుంది. దేశీయ రక్షణ తయారీ సామర్థ్యం పెంచడంలో ఇది ముఖ్యమైనదండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల 87 సంవత్సరాల వయసులో మరణించిన విజయపత్ సింగనియా ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. రేమండ్ సంస్థ మాజీ చైర్మన్ అండి. విజయపత్ సింగనియా గారు భారతదేశ టెక్స్టైల్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అండి. ఆయన రేమండ్ బ్రాండ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఈయనకి 2006లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారండి. అలాగే ఆయన్ను ఎయిర్ బెలూనింగ్ రంగంలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందారండి. సో గుర్తుంచుకోవాలి. ఎంతండి వయసు? 87 సంవత్సరాల వయసులో మరణించిన ఎవరండి? విజయపత్ సింగనియా. ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ రేమండ్ సంస్థ మాజీ చైర్మన్ అండి. ఈయనకి ఎప్పుడండి పద్మభూషణ్ వచ్చిందంటే 2006లో అండి. భారతీయ టెక్స్టైల్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అండి. ఆయన రేమండ్ బ్రాండ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారండి. ఓకేనా? అలాగే ఈయన ఎయిర్ బెలూనింగ్ రంగంలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా యువజన అవగాహన కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కేరళ అండి. ఈ కార్యక్రమాన్ని తిరువనంతపురంలో ప్రారంభించారండి. ఈ ప్రచారం పేరేంటంటే మై ఓట్ మై స్ట్రెంత్ అండి. యువతను ఎన్నికల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం అండి. సో గుర్తుంచుకోవాలి. ఏంటండి క్వశ్చన్? అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా యువజన అవగాహన కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కేరళ అండి. ఎక్కడ ప్రారంభించారండి ఇది అంటే తిరువనంతపురంలో ప్రారంభించారండి. ఆ ప్రచారం పేరేంటి? మై ఓట్ మై స్ట్రెంత్ అండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే యువతను ఎన్నికల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో వచ్చిన నిక్టీ బ్యాటర్చెస్ కలి ఏ జాతికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. కప్ అండి. ఈ నిక్టీ బ్యాటర్చెస్ కాలి ఒక నైట్ ఫ్రాగ్ జాతికి చెందిందండి. ఇది భారతదేశంలోని వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో కనిపిస్తుంది. కర్ణాటకలోని కాళీ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఇది నివసిస్తుందండి. ఈ జాతికి కాళీ రివర్ పేరు మీదుగా పేరు పెట్టారండి. సో గుర్తుంచుకోవాలి. ఇటీవల వార్తల్లో కనిపించిన నిక్టీ బ్యాటర్చెస్ కాలి ఏ జాతికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. కప్ అండి. అయితే ఇది ఒక నైట్ ఫ్రాగ్ జాతికి చెందినదండి. ఇది భారతదేశంలోని వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో నివసిస్తుంది. కర్ణాటకలోని కాళీ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపిస్తుందండి. అందుకే ఈ జాతికి కాళీ రివర్ పేరు మీదుగా పేరు పెట్టారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. బిఐఎన్డి బైండ్ పథకం కింద ఏ సంస్థకు మద్దతు ఇస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రసార్ భారతి అండి. బిఐఎన్డి అంటే బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ అండి. ఈ పథకం ద్వారా ప్రసార్ భారతి సంస్థకు మద్దతు ఇస్తారండి. ఇది 2023లో ప్రారంభించిన సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అండి. ఈ పథకం కింద ఇటీవల 68 ట్రాన్స్మిటర్లు మంజూరు చేశారండి. దీని ప్రధాన లక్ష్యం ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ సేవలను విస్తరించడం అండి. సో గుర్తుంచుకోవాలి. బిఐఎన్డి బైండ్ పథకం కింద ఏ సంస్థకు మద్దతు ఇస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రసార్ భారతి అండి. ఈ బైండ్ ఫుల్ ఫామ్ ఏంటండి? బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ అండి. ఓకేనా? ఇది 2023లో ప్రారంభించిన సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అండి. ఈ పథకం కింద ఇటీవల 68 ట్రాన్స్మిటర్లు మంజూరు చేశారు. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ సేవలను విస్తరించండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. 2026లో ప్రపంచ శాంతికి చేసిన సేవలకు గ్రాండ్ ప్రైజ్ అవార్డు ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.